కొన్ని చామినసా ఈ రోజు మనమైతే వచ్చిన ఒక సీజన్ 2 ఎపిసోడ్ 6 ఇంకా 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 5 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీకు మీ ఫేవరెట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఆ యానిమే నేమ్ ని కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. నేను తొందరలో మీరు కామెంట్స్ లో చెప్పిన యానిమేని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టేజ్ ప్లే స్టార్ట్ అవుతుంది. స్టోరీ ఏంటి అంటే, ఒక కాలంలో చాలా పెద్ద వార్ జరిగింది. ఆ వార్ వల్ల 21 గ్రేట్ స్వార్డ్స్ చాలా చెదరయ్యాయి. కానీ వాటిలో ఒక స్వార్డ్ మన మెయిన్ క్యారెక్టర్ కి దొరుకుతుంది. ఆ స్వార్డ్ ని సుర్గి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే తను మెయిన్ క్యారెక్టర్ తో ఫైట్ చేస్తుంది. కానీ లాస్ట్ లో హిమెకవ క్యారెక్టర్ గెలుస్తాడు. ఆ తర్వాత కానా క్యారెక్టర్ ఇంకా హిమెకవ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తూ షింజుకు వైపు వెళ్తారు. కానీ మధ్యలో వాళ్ళకి మెల్ట్ గ్రూప్ దొరుకుతుంది. హిమెకవ క్యారెక్టర్ మెల్ట్ గ్రూప్ ని కూడా ఓడించేస్తాడు. తర్వాత మెల్ట్ క్యారెక్టర్ హిమెకవ గ్రూప్ లో జాయిన్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ యాక్ట్ స్టార్ట్ అవుతుంది. మెల్ట్ క్యారెక్టర్ విలన్ ఫ్యాక్షన్ లో ఉన్న సాకుయా క్యారెక్టర్ తో ఫైట్ స్టార్ట్ అవుతుంది. మెల్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తూ సాకుయా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సాకుయా చాలా ఫేమస్ అని, ఇంకా వీళ్ళిద్దరూ అమ్మాయిల మధ్యలో చాలా పాపులర్ అని, కానీ సాకుయా ఒక ఎక్సలెంట్ యాక్టర్ అని మెల్ట్ చెప్తాడు. ఇంకా మనం ఒక పాస్ట్ సీన్ ని చూస్తాం. రైదో ఇంకా మసాయా వీళ్ళ రిహర్సల్స్ ని చూస్తూ ఉంటారు. రైదో మసాయాతో సాకుయాని ప్లే లో క్యాస్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా తను సాకుయా యాక్టింగ్ ని అప్రిషియేట్ చేస్తాడు. మసాయా వల్ల లాలాలా యాక్టర్స్ పార్ట్ తీసుకుంటున్నారని చెప్తాడు. సాకుయా స్కిల్స్ ని చూసి మిగతా లాలాలా యాక్టర్స్ కూడా ఇంప్రూవ్ అవుతారు. అకానే ఇంకా ఆక్వా కూడా బానే పెర్ఫార్మ్ చేస్తున్నారని చెప్తాడు. కానీ రైదోకి మెల్ట్ యాక్టింగ్ అంతగా నచ్చదు. స్వీట్ టుడేలో తన యాక్టింగ్ నాకు నచ్చలేదని రైదో చెప్తాడు. మసాయా ఫేవర్ చేసిన వల్ల తను దీనికి ఒప్పుకున్నాడని రైదో చెప్తాడు. ఇంకా తను మసాయాతో మెల్ట్ లో మీకు ఏమైనా హిడెన్ టాలెంట్ కనిపిస్తుందా అని రైదో అడుగుతాడు. ఇంకా మసాయా తనతో తన మీద నాకు నమ్మకం ఉంది, తన దగ్గర గుడ్ లుక్స్ ఇంకా గుడ్ వాయిస్ ఉందని మసాయా చెప్తాడు. ఇంకా రైదోకి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు అంటే చాలా ఇష్టం అని మసాయా చెప్తాడు. ఒక పాస్ సీన్ లో మసాయా మెల్ట్ స్టేజ్ ప్లే స్వాడ్ ని చూస్తాడు. ఆ స్వాడ్ మిగతా స్వాడ్స్ కన్నా చాలా పాడైపోయి ఉంటుంది. అంటే మెల్ట్ చాలా హార్డ్ వర్క్ చేశాడనమాట. ఇంకా లాస్ట్ లో మసాయా రైదోతో మెల్ట్ యాక్టింగ్ స్కిల్స్ ని మనకన్నా యోరికో బాగా జడ్జ్ చేస్తుందని మసాయా చెప్తాడు. యోరికో ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మెల్ట్ యాక్టింగ్ ని చూస్తూ ఉంటుంది. తనకి మెల్ట్ మీద అంతగా హోప్స్ ఉండకపోయినా ఏదో చిన్న ఎక్స్పెక్టేషన్స్ తో మెల్ట్ యాక్టింగ్ ని చూస్తూ ఉంటుంది. ఇంకా సీన్ షిఫ్ట్ అయ్యి మనం మెల్ట్ పాస్ట్ స్టోరీని చూస్తాం. తన మిడిల్ స్కూల్ ఫస్ట్ ఇయర్ లో ఒక థర్డ్ ఇయర్ సీనియర్ తన్ని యూజ్ చేసుకుంది. ఆ తర్వాత నుండి తను ఒక పాపులర్ పర్సన్ అని మెల్ట్ కి అర్థమైంది. తను పాపులర్ అవడం వల్ల అందరు అమ్మాయిలు తన దగ్గరకు వచ్చేవారని, తన క్లాస్ లో ఒక ఆడ్ అబ్బాయిని తను బులీ చేస్తుంటే అందరు నవ్వేవారు. తన గుడ్ లుక్స్ వల్ల తనకి ఈజీగా యాక్టింగ్ జాబ్ దొరికాయి. మెల్ట్ దగ్గర అంతగా మనీ ఉండేది కాదు, అందుకే తను పార్ట్ టైం జాబ్స్ చేసేవాడు. ఇంకా యాక్టింగ్ జాబ్స్ లో మంచి శాలరీ దొరికేది కాబట్టి తను ఈ ఆఫర్స్ ని యాక్సెప్ట్ చేసేవాడు. ప్రెసెంట్ టైమ్ లో మెల్ట్ చాలా వరస్ట్ గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఒక పర్సన్ తన హార్ట్ తో క్రియేట్ చేసిన వర్క్ లో ఒక వరస్ట్ యాక్టర్ ని ఎందుకు పెట్టారని ఎవరికో ఆలోచిస్తూ ఉంటుంది. సాకుయా మెల్ట్ యాక్టింగ్ ని చూసి తన యాక్టింగ్ స్కిల్స్ వల్ల నా యాక్టింగ్ ని తనకి మ్యాచ్ అయ్యేటట్టు పర్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. తిను ఒక ట్రాష్ యాక్టర్, తన గుడ్ లుక్స్ వల్ల యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నాడని సాకుయా చెప్తాడు. ఆడియన్స్ అందరూ మెల్ట్ చాలా వరస్ట్ గా యాక్ట్ చేస్తున్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సాకుయా తన్ని చూస్తూ తను ఈ ఫిజికల్ ఫైట్ కోసం చాలా ప్రాక్టీస్ చేశాడు. తన దగ్గర చాలా స్టామినా ఉంది, కానీ తన యాక్టింగ్ మొత్తం వేస్ట్ అవుతుందని సాకుయా చెప్తాడు. మెల్ట్ వీళ్ళందరి రియాక్షన్ చూస్తూ నేను ఆ రోజు ఆక్వా పర్ఫార్మెన్స్ ని చూసిన తర్వాత నేను ఒక వరస్ట్ యాక్టర్ అని నాకు అర్థమైంది. నా యాక్టింగ్ స్కిల్స్ తక్కువ ఉండడం వల్ల నాతో పాటు వర్క్ చేసే యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ని నాకు మ్యాచ్ అయ్యేటట్టు పర్ఫార్మ్ చేసేవారు. అందువల్ల షోస్ పాడయ్యేవని మెల్ట్ చెప్తాడు. ఇంకా తను చాలా సార్లు తన స్వీట్ టుడే యాక్టింగ్ ని చూసి ఏడ్చేవాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మెల్ట్ ఇంకా కానా జాగింగ్ చేస్తూ ఉంటారు. నీ దగ్గర చాలా స్టామినా ఉందని కానా చెప్తుంది. ఇంకా మెల్ట్ తనతో యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ఎక్కువ స్టామినా ఉండాలని నేను రోజు రన్నింగ్ కి వెళ్తాను, ఇది నేను స్వీట్ టుడే తర్వాత నుండి స్టార్ట్ చేశానని మెల్ట్ చెప్తాడు. ఇది విని కానా హ్యాపీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మెల్ట్ ఇంకా ఆక్వా జాగింగ్ చేస్తూ ఉంటారు. మెల్ట్ ఆక్వాతో నా యాక్టింగ్ బాలేదని అందరూ ఆలోచిస్తూ ఉంటారని మెల్ట్ చెప్తాడు. వాళ్ళందరినీ అదే ఆలోచించనివ్వని ఆక్వా తనకి రిప్లై ఇస్తాడు. ఇది విని మెల్ట్ తనతో నేను నా ప్రైడ్ ని తక్కువ చేసుకుని నీకు అడ్వైస్ అడిగాను, నా వల్ల ఇంకో ప్రొడక్షన్ కి లాస్ అవ్వాలని నేను అనుకోవట్లేదు, కానీ నువ్వు అలాంటి అడ్వైస్ ఇస్తున్నావని నేను అనుకోలేదని మెల్ట్ చెప్తాడు. ఆక్వా తనతో నేను నిన్ను ఎక్కరించట్లేదు, కానీ నువ్వు నీ వరస్ట్ యాక్టింగ్ స్కిల్స్ ని బాగా యూస్ చేసుకోవచ్చని ఆక్వా చెప్తాడు. ఇది వినిన తర్వాత మెల్ట్ కి ఆక్వా ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఇంకా ఆక్వా తనతో నీ ఫైటింగ్ సీన్ చాలా ఇంపార్టెంట్, నీ దగ్గర రిహర్సల్స్ కోసం 1 మంత్ ఉంది. ఈ 1 మంత్ లో నువ్వు మొత్తం ప్లే మీద ఫోకస్ చేయకుండా ఒక సీన్ మీద నీ ఫోకస్ అంతా పెట్టి రిహర్స్ చేయి. నీ యాక్టింగ్ బాగాలేదని ఆడియన్స్ అందరూ నీ మీద ఎక్స్పెక్టేషన్స్ కోల్పోతారు. ఈ ఛాన్స్ ని నువ్వు యూజ్ చేసుకుని ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే అది పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆక్వా చెప్తాడు. అప్పుడే మెల్ట్ తన స్వాట్ స్కిల్స్ ని చూపిస్తూ పర్ఫార్మ్ చేస్తాడు. ఇది చూసి ఆడియన్స్ అందరూ చాలా షాక్ అవుతారు. సేమ్ మంగలో ఎలా ఉందో అలాగే తను పర్ఫార్మ్ చేస్తున్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆబికో సేమ్ తను మంగలో డ్రా చేసినట్టే ఉందని చాలా హ్యాపీ అవుతుంది. యోరికో మెల్ట్ పర్ఫార్మెన్స్ ని చూసి షాక్ అవుతుంది. ఇంకా బ్యాక్ స్టేజ్ లో కానా ఆక్వాతో ఈ ఐడియా తనకి నువ్వే ఇచ్చావని కానా అడుగుతుంది. ఆక్వా తనతో నేను తనకి అడ్వైస్ మాత్రమే ఇచ్చాను, తన ఎఫెక్ట్స్ వల్ల
ఇది పాసిబుల్ అయింది. ఈ సీన్ లో తను ఇంకా బెస్ట్ ఇవ్వాలని ఆక్వా చెప్తాడు. సాకుయా మెల్ట్ యాక్టింగ్ ఇక ఆడియన్స్ రియాక్షన్ చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా మనం ఒక పాస్ట్ సీన్ ని చూస్తాం. రిహర్సల్ జరుగుతున్నప్పుడు మెల్ట్ యాక్టింగ్ బాగోలేదని డైరెక్టర్ తన సైడ్ లో కూర్చోపెట్టేస్తాడు. మెల్ట్ మిగతా వాళ్ళ యాక్టింగ్ ని చూస్తూ తను ఎంత ప్రాక్టీస్ చేసినా వీళ్ళందరూ తనకన్నా బెస్ట్ అని మెల్ట్ కి అర్థమవుతుంది. తర్వాత తను స్క్రిప్ట్ చదువుతూ ఉంటే అప్పుడే తను అకానేని చూస్తాడు. అకానే తను ప్లే చేస్తున్న క్యారెక్టర్ తో పాటు వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఇలా చేస్తే తన పర్ఫార్మెన్స్ ఇంకా బాగా వస్తుందని. ఇది చూసి మెల్ట్ తన క్యారెక్టర్ ఎలాంటి వాడు అని చూస్తాడు. మెల్ట్ చాలా మంగా చదువుతాడు. తను ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఒక వీక్ పర్సన్ అని, కానీ తను ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా పోర్ట్రేట్ చేస్తాడని, సేమ్ ఒక లూజర్ లాగా ఎప్పుడు ఫైట్స్ ఓడిపోతూ ఉంటాడని మెల్ట్ చూస్తాడు. అప్పుడే తను ఒక ప్యానెల్ లో తన క్యారెక్టర్ ఏడవడం చూస్తాడు. ఇంకా తన ప్లే చేస్తున్న క్యారెక్టర్ సిచ్యువేషన్ కూడా సేమ్ తనలాగే ఉందని మెల్ట్ కి అర్థమవుతుంది. ప్రెసెంట్ టైమ్ లో మెల్ట్ తన ఫ్రస్ట్రేషన్ తో, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా తన సాకుయాని చూసి, నేను 1 month నుంచి ఈ సింగిల్ మినిట్ పర్ఫార్మెన్స్ కోసం చాలా ప్రాక్టీస్ చేశాను. మీరు 10 years నుంచి యాక్టింగ్ లో ఉన్న ఈ 1 minute నేను అందరికైనా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తానని మెల్ట్ చెప్తాడు. మెల్ట్ తన పాస్ట్ గురించి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. తను పాపులర్ అయినప్పుడు తను వర్క్ చేసే షోలో తన బిల్ బోర్డ్స్ ఇంకా తన అమ్మాయిల మధ్యలో చాలా పాపులర్ అయి ఉంటాడు. ఇంకా మెల్ట్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత తన క్యారెక్టర్ ఓడిపోతాడు. హాల్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఇంకప్పుడే ఆడియన్స్ క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చి ఉంటుంది. యోరికకు కూడా మెల్ట్ యాక్టింగ్ చాలా బాగా నచ్చి ఉంటుంది. మెల్ట్ క్యారెక్టర్ ని సేవ్ చేయడానికి కానా ఇంకా హిమికావ క్యారెక్టర్స్ వస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ బ్యాక్ స్టేజ్ లో మెల్ట్ సాకుయాతో మాట్లాడడానికి వస్తాడు. అప్పుడే సాకుయా తన్ని అప్రిషియేట్ చేస్తాడు. రిహర్సల్స్ లో చూసిన దానికన్నా చాలా బాగా పర్ఫార్మ్ చేసావని సాకుయా తనతో చెప్తాడు. ఇంకా మనం మెల్ట్ చెయ్యిని చూస్తాం. తన స్వాట్ తో ప్రాక్టీస్ చేసి తన చెయ్యి ఇలాగ అయిపోయి ఉంటుంది. ఇంకా తను ఆక్వా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ రోజు నాకు ఏం చెప్పావో ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది చాలా సరదాగా ఉందని మెల్ట్ చెప్తాడు. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 6 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సాకుయా ఇంకా కానా ప్లే జరుగుతూ ఉంటుంది. సాకుయా డైలాగ్ చెప్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్ వచ్చి తను డైలాగ్ సరిగ్గా చెప్పలేడు. కానీ కానా తన ప్లే ని కవర్ చేస్తుంది. సాకుయా కానా టైమింగ్ ని చూసి తన్ని అప్రిషియేట్ చేస్తాడు. ఇది చూసి డైరెక్టర్ కానా చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తుంది అంటాడు. సాకుయా కానా టైమింగ్ ని చూసి, ఇంతకు ముందు నేను వేరే యాక్టర్స్ తో ఇంత ఈజీగా వర్క్ చేయలేదని సాకుయా చెప్తాడు. తర్వాత ఆక్వా వస్తాడు. తనతో పాటు అకానే కూడా వస్తుంది. ఆబికో అకానేని చూసి, ప్రీవియస్ స్క్రిప్ట్ కన్నా ఈ స్క్రిప్ట్ ఇంకా చాలా డిఫికల్ట్ గా ఉంది. అకానే దీన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుందో లేదని ఆబికో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అకానే యాక్ట్ స్టార్ట్ అవుతుంది. అకానే యాక్టింగ్ ని చూసి ఆబికో చాలా సర్ప్రైజ్ అవుతుంది. తనతో పాటు ఆడియన్స్ కి కూడా అకానే యాక్టింగ్ చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ప్లే ముందుకు వెళ్తూ ఉంటుంది. లాస్ట్ లో అకానే ఇంకా కానా ఫేస్ ఆఫ్ వస్తుంది. కానా అకానే యాక్టింగ్ ని చూసి, నువ్వు ఎప్పట్లాగానే నీ యాక్టింగ్ కరెక్ట్ అన్నట్టు యాక్ట్ చేస్తున్నావు అని కానా చెప్తుంది. ఇంకా అకానే కానాని చూసి, నేను నీతో ఓడిపోను, నీకు ఆ రోజు జరిగింది గుర్తుకుండదు, నేను చాలా ఇయర్స్ నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పుడే మనం వీళ్ళిద్దరి పాస్ట్ స్టోరీని చూస్తాం. టీవీలో కానా యాక్టింగ్ ని చూసి అకానే తన ఫ్యాన్ అయిపోతుంది. అకానే కానా యాక్టింగ్ ని రివైండ్ చేసి చూస్తూ ఉంటుంది. కానా చాలా బోల్డ్ అని, తన యాక్టింగ్ చాలా బాగుంటుందని, ఇంకా తన అడల్ట్స్ తో భయపడకుండా మాట్లాడుతుందని అకానే చెప్తుంది. అకానేని చూసి తన పేరెంట్స్ తన్ని యాక్టింగ్ ఫీల్డ్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. ఇది విని అకానే తన పేరెంట్స్ తో, నేను చాలా షై, నేను చాలా ఈజీగా భయపడిపోతాను, ఇది నేను చేయలేనని అకానే చెప్తుంది. ఇది విని తన పేరెంట్స్ తన్ని చీరప్ చేస్తారు. యాక్టింగ్ ఫీల్డ్ లో ఉంటే నువ్వు కానాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చని తన పేరెంట్స్ చెప్తారు. ఇది విని అకానే తను ఇంకా కానా ఫ్రెండ్స్ అవ్వచ్చని చాలా హ్యాపీ అవుతుంది. అప్పటి నుండి తను యాక్టింగ్ ఫీల్డ్ లో జాయిన్ అయిపోతుంది. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. పర్ఫెక్ట్ డైట్ కోసం తనకి ఇష్టం లేని ఫుడ్ ని తింటుంది. కానా యాక్టింగ్ ని చూసి తను నోట్స్ కూడా రాసుకుంటుంది. కానా లాగే అకానే తన హెయిర్ స్టైల్ ని కూడా చేంజ్ చేసుకుంటుంది. ఒక రోజు తను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తుంది. కానా లాగే తను హ్యాట్ పెట్టుకుని వెళ్తుంది. అకానే ఒక డ్రింక్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక పర్సన్ వచ్చి తనకి డ్రింక్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. అకానే హ్యాట్ ని చూసి తను కానా అని తిను అనుకుంటాడు. ఇంకా తను అకానేతో, వరి కాకు, ఈ రోల్ నీకే ఇవ్వాలని అందరు డిసైడ్ అయ్యారని చెప్తాడు. ఇది విని అకానే తను ఏం చెప్తున్నాడో అర్థం కాదు. అప్పుడే అక్కడికి కానా వస్తుంది. కానాని చూసి తను మిస్టేక్ చేశాడని అతనికి అర్థం అవుతుంది. ఇంకా అకానే ఫస్ట్ టైం కానాని రియల్ లైఫ్ లో చూస్తుంది. అకానే చాలా హ్యాపీ అవుతుంది. నేను నీకు పెద్ద ఫ్యాన్ అని అకానే చెప్తుంది. కానా అకానే డ్రెస్ ని చూస్తుంది. ఆ స్టైల్ సేమ్ తనలాగే ఉంటుంది. ఇంకా కానా తనతో, నాకు తెలుసు అని చెప్తుంది. ఇంకా అకానే కానాతో, ఆ వ్యక్తి ఈ రోల్ నీకే ఇస్తారని చెప్పాడు, కానీ అది ఒక మిస్టేక్ అనుకుంటా, నువ్వు చీటింగ్ చెయ్యవు కదా అని అకానే చెప్తుంది. ఇది విని కానా, నీకు తెలియకపోతే నేను చెప్తాను విను, ఈ ఆడిషన్ ఒక ఫార్మాలిటీ మాత్రమే, వాళ్ళు స్టార్టింగ్ నుంచే నన్ను క్యాస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారని కానా చెప్తుంది. ఇది విని అకానే తనతో, నువ్వు దీంతో అగ్రీ చేస్తున్నావా, ఆడిషన్ అంటే ఎవరి యాక్టింగ్ బెస్ట్ ఉంటుందో వాళ్ళనే కదా సెలెక్ట్ చేసేదని అకానే చెప్తుంది. ఇది విని కానా తనతో, ఇలాంటి మైనర్ రోల్స్ లో యాక్టింగ్ మీద ఫోకస్ చేయరు, అందుకే వీళ్ళు నాలాంటి ఫేమస్ చైల్డ్ యాక్టర్ ని క్యాస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తారని కానా చెప్తుంది. ఇది చెప్తున్నప్పుడు కానా యాటిట్యూడ్ తో కాకుండా ఫ్రస్ట్రేషన్ తో చెప్తూ ఉంటుంది. ఇంకా అకానే కానా చెప్పింది విని తనతో మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అప్పుడే కానా అకానే హ్యాట్ ని విసిరి పడేస్తుంది. ఇంకా తను అకానేతో, నా గురించి నీకు తెలిసినట్టు మాట్లాడుకో, నువ్వు ఒక ఇడియట్ లాగా ఉన్నావు, ఇలాంటి వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు, నాలాగా అవ్వడానికి ట్రై చేయకని చెప్పి కానా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత అకానే చాలా బాధపడుతుంది. ఆ తర్వాత నుండి తను కానా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి చాలా సైకాలజీ బుక్స్ చదువుతుంది. ఇంకా అకానేకి కానా ఏం చెప్పాలనుకుందో తెలుస్తుంది. నువ్వు చాలా భయపడ్డావు, ఎందుకంటే నీకు యాక్టింగ్ జాబ్స్ రావడం తగ్గాయి, నువ్వు సింగింగ్ చేస్తూ చాలా డబ్బులు సంపాదించావు, కానీ అడల్ట్స్ ఎప్పుడు నిన్నే చూడాలని నువ్వు అనుకున్నావు, వాళ్ళందరికీ నువ్వే కావాలని నువ్వు అనుకున్నావు. ఒక ఇంటర్వ్యూలో కానా తను ఒక షైనింగ్ స్టార్
అవ్వాలని చెప్తుంది. ఇంకా అకానే నువ్వు నీకు ఇష్టం వచ్చిన జాబ్స్ చేస్తూ వచ్చావు, కానీ నువ్వు చేస్తుంది రాంగ్. నువ్వు చేస్తున్న యాక్టింగ్ కరెక్ట్ కాదు. నాకు ఇష్టం ఉన్న కానా కాన్ఫిడెన్స్ తో ఉన్న సెల్ఫిష్ యాక్టర్. నువ్వు వేరే వాళ్ళని షైనింగ్ స్టార్స్ చేయకూడదు, ఎందుకంటే నువ్వు ఒక బ్రైటింగ్ షైనింగ్ స్టార్, సేమ్ సన్ లాగా. ప్రెజెంట్ కానాని నేను హేట్ చేస్తున్నాను. అడల్ట్స్ అందరూ నేను క్రష్ చేస్తూ వచ్చారు. అడల్ట్స్ నీకు ఏం చెప్తే అది నువ్వు విన్నావు. అడల్ట్స్ నిన్ను వేరే వాళ్ళ యాక్టింగ్స్ తో మ్యాచ్ చేసుకొని చెప్పారు. నువ్వు ఇంకా సెల్ఫిష్ గా యాక్ట్ చేయాలి. నీ యాక్టింగ్ ఇలా ఉండాలంటే నువ్వు వేరే వాళ్ళతో మ్యాచ్ అవ్వకుండా వాళ్ళే నీతో మ్యాచ్ అయ్యేటట్టు నువ్వు పర్ఫామ్ చేయాలి. నేను ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తాను చూడు. నా యాక్టింగ్ ని చూసి నువ్వు నీ బెస్ట్ ఇవ్వని అకానే చెప్తుంది. ఇంకా అకానే తన స్వాట్ స్కిల్స్ ని చూపిస్తూ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ తన యాక్టింగ్ ని చూసి ఈ స్టేజ్ లో చాలా మంది యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్న ఆడియన్స్ ఫోకస్ అంతా నీ మీద ఉంది. నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు. సరే అయితే నేను కూడా చాలా టైం నుంచి దీన్ని సెటిల్ చేద్దాం అనుకున్నాను. ఇంకా కానా ముందుకు వెళ్తున్నప్పుడు తన పాస్ట్ సెల్ఫ్ తనకి కనిపిస్తుంది. తన పాస్ట్ మెమోరీస్ అన్ని తనకి గుర్తుకొస్తాయి. ఇంకా అకానే కానాని చూస్తుంది. కానా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి. సడన్ గా కానాకి ఏమైందో అని అకానే ఆలోచిస్తూ ఉంటుంది. తైషి కానాని చూసి అకానే ఇప్పుడు స్పాట్ లైట్ లో ఉంది కాబట్టి కానా తన పర్ఫార్మెన్స్ ని తగ్గించేసింది. ఇలా చేస్తే తన ప్రెజెన్స్ తగ్గుతుంది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కానాతో వేరే యాక్టర్స్ చాలా ఈజీగా వర్క్ చేయొచ్చని తైషి చెప్తాడు. ఇదే చేయడం రైట్ అని కానా చెప్తుంది. అకానే ఇప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ప్లే బాగా వస్తే ఆడియన్స్ అందరూ హ్యాపీ అవుతారు. నేను నా ఈగోని మధ్యలో తీసుకురాకూడదు. నేను తనకి హెల్ప్ చేయాలి. ఇంకా కానా తన పర్ఫార్మెన్స్ ని మొత్తం తగ్గించి అకానేని షైన్ చేయడానికి ఒక లైట్ లాగా అకానేకి హెల్ప్ చేస్తుంది. ఇది చూస్తున్న అకానే నువ్వెందుకు ఇలా యాక్ట్ చేస్తున్నావు, నేను నీతో ఈక్వల్ గా యాక్ట్ చేద్దాం అనుకున్నా అని అకానే చెప్తుంది. ఇంకా ఇక్కడతో వీళ్ళ యాక్ట్ కంప్లీట్ అవుతుంది. బ్యాక్ స్టేజ్ లో అకానే చాలా బాధపడుతూ ఉంటుంది. వేరే వాళ్ళ స్పాట్ లైట్ ని తనే తీసుకున్నట్టు అకానే ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆక్వా వస్తాడు. కానీ యాక్టింగ్ నాకు కూడా నచ్చలేదు. కానీ తన యాక్టింగ్ మీద ఫోకస్ చేయకుండా యాక్ట్ బాగా రావాలని ట్రై చేసిందని ఆక్వా చెప్తాడు. ఇంకా ఆక్వా అకానేతో కానాకి తన గురించి తనకే తెలియదు. తను అందరి అటెన్షన్ తన మీద తెచ్చుకున్నప్పుడు తను అందరికన్నా చాలా బాగా షైన్ చేస్తుంది. ఇది విని అకానే కొద్దిగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆక్వా తనతో నువ్వు కానానే ఓడించాలంటే నువ్వు ఇలాగే యాక్ట్ చేస్తుంటే చాలు అని ఆక్వా చెప్తాడు. ఇది విని అకానే కానా తన బెస్ట్ ఇస్తున్నప్పుడు నేను తన్ని ఓడించాలనుకుంటున్నానని అకానే చెప్తుంది. ఇది విని ఆక్వా అలాగే అయితే మనం ఇద్దరం కలిసి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా తన స్పాట్ లైట్ లోకి తెద్దామని ఆక్వా చెప్తాడు. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 7 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. గైస్ ఈ సిరీస్ కి అంతగా రీచ్ అయితే రావట్లేదు. అందుకే యానిమే చూసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.